Welcome to SAC News. రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. దామిరెడ్డిపల్లిలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, అలాగే 43,60,000తో నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. కడియపు సావరం మరియు దుళ్ల గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కడియం మండలంలో 12 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తున్నట్లు గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ సత్యస్వరూప, వీరేష్ బాబు, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు వెలుగుబంటి నాని, ఆదిమూలం సాయిబాబా, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాలకు గృహప్రవేశం చేసే కార్యక్రమం అవుతుంది. రాబోయేలో ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. సొంత స్థలం ఉంటే ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టుకునేదానికి, లేని చోట్ల 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇచ్చే కార్యక్రమం కూడా అమలు జరుగుతోంది. ఈ రోజున కడియంలో గృహప్రవేశం చేయించాం. అలాగే దామిరెడ్డిపల్లిలో 1,80,00,000 రూపాయలతో వేసిన బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డుని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడే ఒక సచివాలయాన్ని పూర్తి చేసుకుని మొదలు పెట్టుకుంటా ఉన్నాం. కడియం సావరంలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని మొదలు చదువుతున్నాం. ఎంఎన్ఆర్జీఎస్లో రాబోయే రోజుల్లో ఈ మండలంలోనే 12 కోట్ల రూపాయల పనులు ప్రారంభించేదానికి వర్కౌట్ చేసుకుంటా ఉన్నాం. పుష్కరాల నాటికి అన్ని రహదారులను కూడా తీర్చిదిద్దేలాగా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచేలాగా, ఇంటింటికి ఉచితమైన కుళాయి గోదావరి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నామని సవినీయంగా మనవి చేస్తూ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.